హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ చిప్స్ చూసారా చాలా క్రిస్పీగా ఉన్నాయి. మీకు సౌండ్ చూస్తేనే అర్థమవుతుంది కదా! నేనైతే ఈ చిప్స్ ఫ్రీక్వెంట్‌గా చేస్తున్నాను. చేయగా నాకైతే సింపుల్ ట్రిక్స్ తెలిసాయి. మరి నాకు తెలిసిన ట్రిక్స్ అయితే షార్ట్ వీడియోలో చూద్దాం. ముందుగా 1½ కప్పు డ్రై రైస్ ఫ్లోర్ తీసుకొని జల్లించేసి పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు ఫ్లోర్‌కి 3/4 కప్ వాటర్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 1½ కప్ ఫ్లోర్ తీసుకున్నాను కాబట్టి 1 కప్ అలాగే 1/4 కప్‌లో హాఫ్ కప్ వాటర్ అయితే వేశాను. ఇప్పుడు ఈ వాటర్‌లో పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి. ఇందులో కొంచెం సాల్ట్ తెలిసేలాగా వేయాలి. ఎందుకంటే వాటర్ క్వాంటిటీ కన్నా ఫ్లోర్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం ఉప్పు తెలిసేలా వేసుకుంటే తర్వాత ఎక్స్ట్రాగా యాడ్ చేయక్కర్లేదు. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, హాఫ్ టేబుల్ స్పూన్ అజ్వైన్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే చిన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర వేసి వాటర్‌ని బాగా మరిగించాలి. వాటర్ మరిగిన తర్వాత ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టి ఫ్లోర్‌ని కొంచెం కొంచెంగా యాడ్ చేసి ఎక్కడ ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలైతే రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ప్లేట్‌లోకి తీసుకొని నీడింగ్ అనేది నకుల్స్‌తోని అలాగే అరచేత్తోని చేయాలి. కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే పడుతుంది. కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువైనా సరే రోటీస్ కింద చేసినప్పుడు, అలాగే చిప్స్ కింద కట్ చేసినప్పుడు చాలా విసుగ్గా ఉంటుంది. ఇలా చిప్స్ కింద కాకుండా చెక్కలు, మురుకులు లాంటివి చేసుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని పిండినైతే మెత్తగా కలుపుకోవాలి. నేను ఇక్కడ వాటర్ ఏమి స్ప్రింకిల్ చేయలేదు. డవ్ కింద చేసిన దాంట్లో చిన్న పిండి ముద్దను తీసుకొని లైట్‌గా వాటర్ అయితే అద్దాను దాని మీద. ఇప్పుడు అరచేతితో ప్రెస్ చేసి రిపీటెడ్‌గా బాల్ కింద చేశాను. ఈ బాల్ మరి స్టిక్కీగా అయితే ఉండకూడదు. ఇప్పుడు కొంచెం ఫ్లోర్ స్ప్రింకిల్ చేసుకొని మీకు ఎంత పాసిబుల్ అయితే అంత థిన్‌గా రోటీని అయితే రోల్ చేయాలి. ఇప్పుడు నీట్‌గా ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. నేనైతే డైమండ్ షేప్‌లో చిప్స్ కింద కట్ చేశాను ఈ రోటీని. డైమండ్ షేపే కాదు మీకు నచ్చినట్లు స్క్వేర్ గానీ, ట్రయాంగిల్ షేప్‌లో గానీ కట్ చేయొచ్చు. కట్ చేసినవన్నీ ఒక్కోటి విడదీయక్కర్లేదు. ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు వాటికవే విడిపోతాయి. మిగతా పిండి మొత్తం కూడా ఇలాగే రోటీస్ కింద చేసుకొని చిప్స్ కింద కట్ చేసుకోవాలి. చిప్స్ కింద కట్ చేసినవన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. ఒక చిప్స్ వేస్తే పైకి తేలాలి. అలా ఉండాలి హీట్ అనేది. చిప్స్ ఆయిల్‌లో వేసిన వెంటనే కలపకూడదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వండి. మరి చిప్స్ ఆయిల్‌లోంచి ఎప్పుడు తీయాలి అంటే బబుల్స్ తగ్గాక తీయాలి. ఒకవేళ ఆయిల్ మరీ హీట్ ఎక్కువ ఉంటే కనుక లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలి చిప్స్ అనేవి. లేకపోతే క్రిస్పీగా రావు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.